రే మహేష్ ఏటా అలా ఉన్నా? చాలా బాధగా ఉందిరా మధు. ఏరా ఏటైందిరా? మనం ఎంత కష్టపడి స్క్రిప్ట్ రాస్తాం రా, ఎంత కష్టపడి డబ్బింగ్లు చెప్తాం, ఎంత కష్టపడి యాక్టింగ్లు చేస్తాం, అంతే కష్టపడి చేసిన వీడియోల్ని ఆ జనాలు చూసి నవ్వుకొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదరా. అది మంచి విషయమే కదరా, దానికెందుకురా బాధపడుతున్నావు? ఎక్కడ వచ్చిందిరా పెద్ద చిక్కు. మన వీడియోలు చూసి వాళ్ళు కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందిరా 5 మిలియన్? ఎలా ఇస్తావురా 5 మిలియన్ సాయి కిరణ్ గిఫ్ట్? నిజమారా, నువ్వు చెప్తుంటే మాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఏంటండి మీరే వీడియోలు చూస్తున్నారు, కింద సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. ఇక్కడ చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారా. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. గురుగారు అక్కడి నుంచి ఎవరు వస్తున్నట్టున్నారు. ఎవ్వరూ భయపడకండి. ఏవో కత్తుల సౌండ్ కూడా వస్తున్నాయండి. భయపడకండి అని చెప్పాను కదండి సరదాగా. చా నక్క దెబ్బ తీసారా అనియా. కొండ కొట్టింది మనం, కళ్ళు మాత్రం వాళ్ళు తాగేశారు. దెబ్బ మీద దెబ్బ, చివరికి మనకు దోలు తీరి పేడే మిగిలింది. పాము పడగనే నీడనుకోని ఆటలాడుతున్నారా. అది ప్రమాదం అని తెలియాలి కాబట్టి ఏదోటి చెయ్యాలి. భగవద్గీత చదవక ముందే యశ్వరూపం చూపించేయాలి. అవునన్యా, ఏదోటి చెయ్యాలి. ఏడు చేసినా రేపు జాతర అయ్యేలోపే చేసేయాలి. ఆ సుబ్బారావుని ఏసీమంటావాన్యా? తాడు చెట్టు ఎదురు చూస్తున్నాయి. కొన్నిసార్లు చెట్టును పూర్తిగా తీసి ఎక్కర్లేదురా, ఎవడికి పనికి రాకుండా చేస్తే చాలు. అర్థమైందనియా. మీరందరూ నన్ను నమ్మి మీకు సంబంధం లేని దాన్ని మీ నెత్తి మీద వేసుకొని ఇంత దూరం వచ్చి నాకు తోడుగా నిలబడ్డారు. దానికి కృతజ్ఞతలు చెప్పి మన మధ్యున్న ఈ బంధాన్ని తగ్గించలేను, అలా అని చెప్పకుండా ఉండలేను. చచ్చ అదేమో మాటలండి. మన కాలనీలో ఎవరికన్నా కష్టం వస్తే ఎన్నోసార్లు అడ్డంగా నిలబడ్డారు. దాంతో పోల్చుకుంటే ఇది ఎంతండి, ఏదో ఉడత సాయం. మీరవేం మనసులో పెట్టుకోకండి సార్ సుబ్బారావు గారు. మన ప్రచారం దెబ్బకి గ్రహచారం ఆడు గుమ్మంలో గెలిపిందాం. మరి మీరు మజ్జిగలో ముంచిన తడి కొట్టేసుకుని పడుకొని చెప్తాను. కానీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సరదాగా. అసలే రేపు జాతర. ఆ నాగభూషణం గారిని అస్సలే నమ్మలేం. ఏ క్షణానైనా ఏదైనా చేయగలడు సరదాగా. మనం ఈ రోజు కొట్టిన దెబ్బకే ఆడ బుర్ర భూమి శాఖలకు అయిపోయి ఉంటది. ఆడింకేటి చేస్తాడు అంకుల్. ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదిరా సరదాగా. మీరేం టెన్షన్ పడకండి అంకుల్. రేపు ఏదైనా తేడా జరిగితే జాతరలో ఈ మధుగడి మాస్ జాతర చూస్తారు. ఒక్క గుద్దు గుద్దితే అరగుద్దుకే చచ్చిపోతాడు సర్పంచ్. మేసుగడి గుండు మీద ఒట్టు. ఆహా, అప్పుడే గొద్దటాలు సంపటాల దాకా ఎదిగిపోయావు నాయన నువ్వు. ఊరుకోండి నాన్నగారు, మీరు మరీనా ఏదో స్కోప్ దొరికింది కదా అని డైలాగ్ వేసాను. అయినా ఊరు మారినా మీరు నా మీద ఎక్కడ మాత్రం మానట్లేదు. మీరు నేను ఒక డైలాగ్ వేస్తాను రా. ముందు నువ్వు వెళ్ళి డైరీ వేసుకో. సరే అందరూ వెళ్ళి పనుకోండి సరదాగా. ఒరే మామ, నాకు మా నాన్నకి రస్క్ ఇవ్వడం కోసం మీ లైఫ్ ని రిస్క్ లో పెట్టారా. మీరా నిజమైన ఫ్రెండ్స్ అంటే. చూడరా మహేష్, ఫ్రెండ్ అంటే ప్యాంట్ జారిపోకుండా పరువు కాపాడే మొలతాడులా అంటాడురా. ఇప్పుడు కానీ ప్యాంట్ జారితే అందరూ ముఖం తిరిగిపోతారు. ముఖం తిరిగిపోయి అంత మ్యాటర్ రేట్ లేదులేరా అక్కడ. నువ్వు చూసావేట్రా బల్లి? నువ్వు చూసావా? చూసిన వాళ్ళ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నాడు. వేరే బుర్త ఏటా ఆవేశం. మరి లేకపోతే ఏట్రా, సైడ్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ తేడా లేకుండా అందరూ నా డ్రాయర్ మీద పడుతున్నారు. చూస్తూ ఉండండి, ఎలక్షన్లు అయ్యే లోపు డ్రాయర్ సంపాదించి దాంతోనే మీ అందరి నోర్లు మోస్తాను. నువ్వు నోర్ల తర్వాత ముద్దులే గానీ ముందు నీ మూట మూసుకో. రే ఆపండి. మనలో మనం గుద్దులాడుకొని కాన్సన్ట్రేషన్ మిస్ చేసుకోకూడదు. రేపు జాతరలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ నాగభూషణం గాడి మీద ఆడి మనుషుల మీద మనం కన్నేసి ఉంచాలి. డాడీ రెడీయా? నేను ఎప్పుడు రెడీయారా సరదాగా. నువ్వు వెళ్ళి అందరూ రెడీ అయ్యారు లేదు చూడు సరదాగా. సరే డాడీ. రే మీరు రెడీయా? నేను రెడీయా రమేష్. మా అమ్మ లేట్ చేస్తుంది.
మీ ఇద్దరు తండ్రి కొడుకులు అద్దానికి అతికిపోతే నేనెలా రెడీ అవుతాను? నీకు అర్థంతో పని ఏంటుందా? రెడీ అయిపోయిన తర్వాత మీ ఆయన వైపు చూడు, అదే నాన్నగారి వైపు చూడు. బాగాలేదనుక ఏటనరా, ఒకవేళ బాగున్నాం అనుక ఎంతసేపే అని గొంతించుకొని కాకిలో గోలెట్టేస్తారు. నీ పనికిమాల మాటలు పక్కనెట్టి ఏదన్నా పని చూడు. ఏట్రా పని చూడమన్నారు కదా నాన్నగారు, మీరు చేస్తున్న పని చూస్తున్నాను. పని చూడమన్నాను, పని గట్టుకు చూడమనలేదు. రే పదండి, జాతరకు లేట్ అవుతుంది. ఇంతకీ వన్య మాస్టర్ ఎక్కడరా? సార్ ఏంటి సార్ ఈ డ్రెస్? ఈ రోజు ఈ వన్య మాస్టర్ కరాటే మాస్టర్ నానా. ఏం మాట్లాడుతున్నారు సార్? మీ కరాటీ వచ్చా? నాకు కరాటీ రాదురా నానా, కానీ కరాటీ వచ్చిన టాక్ చేయడం వచ్చు. ఎందుకు సార్ ఈ పిచ్చి పాత్రలన్నీ? పిచ్చి పాత్ర లీటర్ నానా, మీ నాన్న నిన్న ఏంటి చెప్పాడు? ఏంటి చెప్పారు సార్? జాతరలో వేసాలతో పాటు పిచ్చేసాలు వేయడానికి ఆ సర్పంచ్ గడి మనుషులు రెడీగా ఉంటారని చెప్పాడా లేదా? చెప్పారు. అలా పిచ్చేసాలు వేసి మన దగ్గరికి వచ్చేలోపు నా వేసం చూసి భయపడిపోతారా. ఎవడైనా జాతరలో మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, నన్ను పిల్లండి. మీరు వచ్చేటి చేస్తారు సార్ అని అంటాను నాన్న. నేను ఏదో పెద్ద కరాటీ మాస్టర్ అనుకొని భయపడి పారిపోతారు. సూపర్ సార్. ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు ఎలాంటి ఐడియాలన్నీ? ఎక్కడి నుంచి నానా? అక్కడ ఏంటి లేదు కదా సార్. ఎక్స్ట్రాలు చేయకుండా నానా, మళ్ళీ మిమ్మల్ని కాపాడను. సారీ సార్ పదండి వెళ్దాం జాతరకి. రేయ్, నీ వన్య మాస్టర్ డ్రెస్ ఏంట్రా అలాగుంది? జాతర కదా నాన్నగారే, చిన్న వేసం వేసాడు. అనియా జాతరలో పూజకి కావాల్సిన రెడీ అనియా, బయలుదేరదాం పదా. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుండి నా కోరిక ఒకటేరా సత్యం. నాకంటూ ఉన్నదాన్ని వదలకూడదు, నా కంట్లో పడ్డదాన్ని వదులుకోకూడదు. అర్థం కాలేదనియా? ఇది అర్థమైతే నువ్వు నా దగ్గర ఎందుకు పని చేస్తావురా? ఈ రోజు జాతరలో జాతరే. జనం చాలా ఎక్కువ ఉన్నారే, జాగ్రత్తగా ప్రచారం చేయండి. సరదాగా ఎవ్వరికి భయపడకండి. ఏం జరిగినా సరే నాకు ఫోన్ కొట్టండి, వెంటనే వచ్చి వాలిపోతాను సరదాగా. మీకెందుకు సార్ శ్రమ, నేనున్నాను కదా. ఎవడైనా నన్ను కాదని ముందుకొస్తే ఆడి వంశాన్నే ధ్వంసం చేస్తాను. సార్ ఇంతకీ మీదే వంశం సార్? శత్రుద్ర వంశం రా నానా. రే మీరు ఎటాలండి, మీరు ఇటాలండి రా. సరే అన్న. వైసే మీ నాన్నకి వెళ్ళాలని ప్రదర్శన చేద్దాం రా వైసే. సరే పద లోపలికి వెళ్దాం. నువ్వు కేవలం ఉన్నావేటయ్యా సుబ్బారావు, దా ఇలా వచ్చి దర్శనం చేసుకో. మరేం పర్లేదండి, క్యూలోనే వస్తానులేండి సరదాగా. ఊరు బాగుకోరే నువ్వు వెనకాలంటే ఆ తల్లి మమ్మల్ని ఏం దీవిస్తుందయ్యా, ముందుకురా. మీరు మరీ మొహోడు పెట్టేస్తున్నారండి సరదాగా. రే అలా జంక్షన్ దగ్గర చూడు, ఎక్కువ మంది జనాలు ఉన్నారు. అక్కడి నుంచి మనం పాంప్లెట్లు పంచుదాం, ఎక్కువ మందికి ఇవ్వచ్చు. అవును నిజమే, పదేళ్ళు పంచుదాం. వీళ్ళు ఇక్కడ ఉన్నారా? పద్మ అటు చూడరా, చెత్త నా కొడుకులు వచ్చారు. నిన్న నువ్వు వాళ్ళని మాటలతో వదిలేసావు, ఈ రోజు ఎలాగైనా చేతలతో చూపించాలరా. అప్పుడు కానీ కాముకుంటారు ఒక్కొక్కడు. పదండ్రా. ఏట్రా పాంప్లెట్లు పంచుతున్నారా? లేదు, ఆమ్లెట్లు పంచుతున్నాం, తింటావా? చూసావారా పద్మ, ఎంత పొగరో వీళ్ళకి. ఈ రోజు ఏదో ఒకటి చేయాలరా వీళ్ళని. మన చేతికి ఎందుకురా పని చెప్పడం. ఒరే సూరి గిరి, వాళ్ళ సంగతి చూడండిరా. కొట్టడానికి వస్తున్నారా? నేను ఇంకా నీ డ్రైవర్ కొట్టడానికి వస్తున్నారు అనుకున్నా. నాకు తెలుసు వాళ్ళు కొట్టడానికి వస్తున్నారని. మరి ఏదో ఒకటి చెయ్యండి రా. రే వచ్చేస్తున్నారా? వన్య మాస్టర్ ఎవడరా ఈడు? ఏదో కరాటీ మాస్టర్ లా ఉన్నారా?
ఏంటి అలాగించుకుపోతున్నాడు? గట్టి కూడా ఏయ్ ఎవడరా నువ్వు? చతుర్థ వంశ యోధుడు. కాలభైరవా? కాదు, ఖాళీ బీరువా. మీరు ఆగండ్రా నానా. ఈ వన్య మాస్టర్ ఎంటర్ అయ్యాక మీ డైలాగులేటి? పుట్ యువర్ మౌత్ ఆన్ మ్యూట్. సైడ్ లేదురా. నేను సైడ్ లగడానికి రాలేదురా నానా, మీ బాడీలో పార్ట్లను సైడ్ చేయడానికి వచ్చానా మరి. ఒరే పద్మ, నీకు కరాటే వచ్చు కదరా, వెళ్ళి ఆడి సంగతి ఏంటో చూడు. రే నువ్వు ఉండరా, నేను వెళ్ళిందే 10 రోజుల క్లాస్కి. ఆడిని చూస్తే కరాటీలో మాస్టర్ లాగా ఉన్నాడు. తన్నులు తిన్నావంటే ఊర్లో మన పరుగు పోద్ది. అది 2015 నానా. మీలాగే ఇద్దరు గోండాలను గుద్దేద్దామని నా దగ్గరికి వచ్చారు. అని ఒకడికి చెస్ట్ మీద ఇంకొకటి వెస్ట్ లోని కిక్ ఇచ్చాను నానా. కావాలంటే నెంబర్లు ఇస్తాను, ఫోన్ చేసి కొనుక్కోండి. ఈ రోజుకి విజయనగరం మహారాజా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారా మరి. 2017లో నా మనిషి మీద ఒకటి చెయ్యేశాడు. విజయనగరం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా కాలంలో చూసుకోరు నానా. ఈ రోజుకి ఆడి చెయ్యి ఎముకలు అక్కడే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి నానా, కాముగా సైడ్ అయిపోతారా లేకపోతే ఈ కరాటీ లెదర్ బెల్ట్ గారి చేతిలో వైడ్ అయిపోతారా? రే ఆడినేసేయండి రా. అమ్మ బాబోయ్, ఆడు చెప్పే కదలంటే భయం వేస్తుంది బాబు. రే ఆడి కరాటీలో లెదర్ బెల్ట్ అన్నప్పుడు అర్థమైపోవాలి కదరా. ఆడి కరాటీ గురించే తెలీదు, ఏసేయండి రా అన్నీ. ఎవడైనా కాపాడరు నానా. పిల్లోడవి పిల్లోళ్ళలాగుండు, పెళ్ళేశాలైకు సరదాగా. మీ నాన్నకి నీకు ఇద్దరికి సరదా తీర్చేయగలను. పదండ్రా. ఏమైనా అయితే నాకు ఫోన్ కొట్టమని చెప్పాను కదరా సరదాగా. ఇదిగా మేము ఫోన్ కొట్టేలోపు పెద్ద ఫైటర్ లాగా ఈ వన్య మాస్టర్ మధ్యలో వచ్చి దూరాడు. గురువు గారు, మీకు ఇవన్నీ అవసరమా సరదాగా? ఏదో కాపాడాలని చిన్న కుతూహలం సార్. ఈ నిజంగానే ఖాళీ బీరువారా. సరే అక్కడ ఏంటి జనం అంతా అలమూగారు? అదా, ప్రతి సంవత్సరం జాతరలో ఒక ఆవిడ మీద అమ్మవారు కూని ఏం చేస్తే ఊరు బాగుంటుందో ఊరు బాగోగులన్నీ చెప్తదిరా సరదాగా. అవునా, పత్తాడి వెళ్దాం. కాలం అనుకూలంగా మారే రోజులు రానున్నాయి. ఊరు పచ్చదనంతో పాటు మంచితనంతో మెరుస్తుంది. ఎన్నాళ్ళ వెళితే వెలుగులా మిమ్మల్ని రక్షిస్తుంది. సుబ్బారావు గురించి చెప్తున్నట్టుంది. సుబ్బారావు వెళ్తాక ఊరు తీరా మారిపోద్ది అనమాట. నిర్జీవంగా ఉన్న బతుకుల్లో సజీవంగా సంతోషాలు నిండుతాయి. ఈసారి ఎన్నికల్లో ఓట్లు పోటెత్తుతాయి. పోటెత్తిన ప్రతి ఓటు ఇప్పుడున్న సర్పంచ్ నాగభూషణంకే పడాలి. మళ్ళీ నాగభూషణంనే గెలిపించండి. నాగభూషణంనే గెలిపించండి. తల్లి నాగభూషణం గెలిపించమని చెప్తుందేటి? నాగభూషణం మళ్ళీ గెలిస్తే మంచి జరుగుతుందా? ఆ తల్లే చెప్పిందంటే నిజమే ఉంటుంది. నాగభూషణంలో మార్పు వస్తుందేమో. అట్లాగండి నాగభూషణం గారు వస్తున్నారు. తల్లి, ఈసారి కూడా నన్ను దీవించమ్మా. ఏడ్ శాతం నా భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. ఏంటిదడి ఇది? అమ్మవారు అలా చెప్పిందేటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. పోలింగ్ కి ముందే మనం రూలింగ్ లోకి రావని చెప్పిందిరా నానా. ఇంకా జనాలందరూ ఆ సర్పంచ్ కి పట్టం కట్టేలాగా ఉన్నారా మరి. ఇంకా ఊళ్ళో అమ్మవారు అలా చెప్పిందంటే ఇంకెవరు ఓటేస్తారండి మనకి? దడే పదదడి ఊరెళ్ళిపోదాం. నా వల్లే నువ్వు ఈ పోటీలో దిగు. ఇప్పుడు నువ్వు ఓడిపోతుంటే నా వల్లే ఓడిపోతున్నట్టుంది. నేను అది చూడలేను దడి. పద ఊరెళ్ళిపోదాం. అరే మహేష్, జీవితంలో మంచి జరిగినప్పుడు ముందుకెళ్ళి చెడు జరిగినప్పుడు వెనక్కి వచ్చేస్తే ఆ జీవితానికి అర్థం ఉండదురా.
మంచి చెడులను సమానంగా స్వీకరిస్తేనే ఆ జీవితానికి అర్థము పరమార్థమును. గెలుపైనా ఓటమైనా ఇది నా ఊరు, నేనెక్కడికో పారిపోవడమేంద్రా. ఏటయ్యా సుబ్బారావు, ఏటి చేతను బట్టలు సర్దుకుంటున్నావా? ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువ అంటారు. ఏటి చేత్తం, తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నట్టు ఊరంతా నువ్వే రావాలనుకున్నా గుళ్ళో దేవత మాత్రం నేనే రావాలంటుంది. నా బొంగగాలికి నీ కొవ్వొత్తి ఆరిపోయింది సుబ్బారావు. ఏటి చేత్తం, సర్దుకో. అన్నా గట్టి కొట్టావన్నాడికి మరి జన్మలో ఊరి సైడ్ రాడు. లేకపోతే ఈయన్ని చూసుకొని ఊరి జనం అంతా నాకెదురు తిరుగుతారా? వాళ్ళది బాకీ ఉండిపోయిందిరా సత్యం. గెలని చెప్తాను. నీ ఊటెవరికి వేస్తావు సుబ్బయ్య? నిన్న జాతరలో అమ్మ చెప్పాక సర్పంచ్ కాకుండా ఇంకెవరికి వేస్తాను? అమ్మోరు మాట వినకపోతే ఇంకేటనుందా? పాపం తగిలీదు. అవును నిజమే, అమ్మోళ్ళని కాదని ఇంకెవరికైనా ఓటేసామనుకో మనకు సైడ్ ఏంటనే జరిగిపోద్ది. నిజమే వదినా, మనకెందుకు వచ్చింది? సర్పంచ్కే ఓటేసేద్దాం. అయినా సుబ్బారావుని ఎప్పుడైనా ఊర్లో చూసావా? ఎప్పుడు పాలు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు. అది పోరా ఏదైనా పని ఉంటేనే ఈ పాలు వచ్చి డైరెక్ట్ గా సర్పంచ్ గా పోటీ చేస్తాడంటే ఏదో సిత్తిని పని ప్లాన్ చేసే ఉంటాడు. లాభం లేకుండా ఎవడో ముందుకు రాడు, ఖర్చు పెట్టడు. అవును నిజమే, పొలం కూడా అమ్మేసాడట. అందరూ ఆ సుబ్బారావు మాయలో పడిపోయాం. ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. కానీ మనం మాత్రం ఇక్కడే ఉండాలి. అమ్మోరు చెప్పినట్టు నాగభూషణానికి ఓటేద్దాం. ఆపండ్రా, మనిషి 2 నాలుగులోడని మళ్ళీ రుజువు చేశారు కదరా. మీరింక మారరు. మారాలని ఎవడని కోరుకుంటే ఆన్నే మార్చారు రకాలరా మీరు. మేమేం చేసాం? మన కోసం పాడుపడుతున్న సుబ్బారావుని వదిలేసి మనల్ని పాతాళంలోకి తొక్కేయాలనుకుంటే సర్పంచ్ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు కదరా. ఇంకేటి చెయ్యాలరా మీరు? ఆ తల్లి మాటని మనం కాదనగలమా? కాదంటే ఇంకేమనుందా? ఊరు వల్లకాడైపోద్ది. ఎప్పుడు చెప్పలేదురా తల్లి, ఎప్పుడు చెప్పలేదురా? ప్రతిసారి ఈ ఊరు బాగుంటుంది, మనం బాగుంటామని చెప్తూనే ఉంది. మన బతుకులు సర్పంచ్ కాలు కింద నలుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా చెప్పింది జరిగిందా? ప్రతి సంవత్సరం ఎన్నో చెప్తూనే ఉంటుందా తల్లి? అన్నీ జరిగిపోయాయా? ఇది మాత్రం జరుగుతుందని నమ్మకం ఏంటి? అయ్యా అయ్యా, మీకు చేతులెత్తి దండం పెడతానయ్యా. మీ అందరికీ తెలియ నిజమేంటో తెలుసా? ఆ రోజు తాగి ఆ సర్పంచ్ గడి బొమ్మతాలు ఎర్రగొట్టింది నేనయ్యా. ఎర్రగొట్టింది నేనే అని తెలిసిన ఆ సర్పంచ్ చేతిలో నేను బలి అవ్వకూడదని నింద తన మీద వేసుకున్నాడయ్యా సుబ్బారావు కొడుకు. ఆ కొడుక్కి జరిగిన దానికి ఆ తండ్రి ఏటైనా చేసి ఉండొచ్చు, కానీ మనందరినీ బిడ్డల్లా భావించి ఊరిని కాపాడాలని సర్పంచ్ పోటీకి ఎక్కాడయ్యా మన సుబ్బారావు. కొడుకు నన్ను కాపాడడానికి వచ్చాడు, కానీ సుబ్బారావు ఊరినే కాపాడడానికి ముందుకొచ్చాడు. అలాంటి అతను కానీ ఓడిపోతే మన ఓటుకి మన బతుక్కి అర్థమే ఉండదయ్యా. సుబ్బారావునే గెలిపించండి అయ్యా, సుబ్బారావునే గెలిపించండి, సుబ్బారావునే గెలిపించండి, సుబ్బారావునే గెలిపించండి. అనియా ఏటనియా ఇది? ఆట అయిపోయింది అనుకుంటే ముసలోడు వచ్చి చివరి ఓవర్లో ఆటే మార్చాడు. ఆడ ఆట మార్చినా నా వీటాగదరా సత్యం. ఏటి చేత్తం, రాయితో కాయను కొట్టచ్చు గాని కొమ్మను కొట్టలేమురా. ఇలాంటిది ఏదో జరుగుతుందని పసిగట్టే ఇంకో ప్లాన్ వేసి అమల్లోకి పెట్టాను. ఏం ప్లాన్ అనియా? మన సుబ్బిగడికి కాల్ చేసి ఏటి చేస్తున్నాడు కనుక్కో. ఏటి చేస్తున్నావు? మన వాళ్ళందరం ఓట్లేసే దారి మధ్యలో ఉన్నాం. ఆడి చేతిలో ఏటుందో కనుక్కోరా. మందు బాటిల్లో బిర్యానీ ప్యాకెట్లతో దారి మధ్యలో కాపు కాసామని. ఈ టేపు నుంచే కదని అందరూ వస్తారు. కావలసిన వాడికి కావలసినంత పోసి బిర్యానీ తినిపించి మరీ పోలింగ్ బూత్ పంపుతాం. మగోళ్ళు ఓట్లు సరే, మరి ఆడవాళ్ళు ఓట్లు ఎలాగనియా? మనం మగాళ్ళకి మందు పోస్తే చాలు,
ఆడింట్లో ఆడాలకి భయం నూరిపోతాడు. ఏడు చేస్తాం, ఎవడెంత చేసినా ఆఖరిలో మందు పోసినోడినే జనం గుర్తెట్టుకుంటారా. రే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఓటేసి వస్తాను సరదాగా. సరేదాడే. అదేట్రా మనం కూడా ఓటేయాలి కదా. మీదే ఊరురా? నీకు తెలియదేట్రా మైస్, విజయనగరం. మరి గొర్రెలలో ఓటు ఎలాగేస్తావురా ఎదవా? మరి నువ్వెందుకు వేయట్లేదురా? నా ఓటు విజయనగరంలోనే ఉందిరా. మరి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. తొందరగా ముందుకెళ్ళంటారు నానా, ఏంటి నత్తలని అడుగుతున్నారు? అన్నాండే నా ముందుకెళ్ళొద్దేటి. నేను నీకు ఎలా చెప్పాను, నువ్వు వాళ్ళకి చెప్పు. చూడరా వన్య మాస్టర్, దొంగోటి కుద్దీయడానికి దొంగలాగా ఎలా దూరిపాడా. ఒరే మీరు ఒకటి గమనించట్లేదురా, మన వన్య మాస్టర్ ఎన్ని దొంగ పనులు చేసినా ఆ దొంగ పనులని ఎవరో ఒకరికి మంచి చేయడానికే చేస్తాడురా. ఇప్పుడు దొంగ ఒకటి ఎందుకు వేస్తున్నాడు? మా నాన్న గెలాలనే కదా. ప్రతిసారి అతను ఒక దొంగలా చూడకండిరా. అంతెందుకు, మనం ఏమైనా కష్టపడి ఆ జ్ఞానానందం కాలేజీలో సీట్ తెచ్చుకోగలమా? మరి మన బతుకులు బాగుపడాలనే కదరా మనకు అంత హెల్ప్ చేసి మన కోసం క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేయించాడు. అతన్ని తప్పుగా చూడకండిరా. వన్య మాస్టర్ని ఎంత అర్థం చేసుకున్నాడు నువ్వేరా బాబు. వీళ్ళ నాన్న కోటేస్తున్నాడు కదా, ఈడు ఏదైనా చెప్తాడు. ఒరే మహేష్, ఇంతకీ ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తారా? ఇది చిన్నూరే కదరా, ఈరోజు సాయంత్రంకి ఇచ్చేస్తారు. ఈలేట్ నాన్న ఓడిపోతామని తెలిసి కూడా ఎగేసుకుంటూ వచ్చారు. ఏడు చేస్తాం, ఆగిపోయే పెళ్లికి ఆర్భాటం ఎక్కువని ఓడిపోతానని తెలిసి కూడా ఓట్లు లెక్కెట్టడానికి వచ్చావా సుబ్బారావు? నువ్వు ఓడిపోయినంత వరకు ఉండు, మా అన్ని ఓదార్పు చేస్తాడు. ఓర్పున్నోడికి ఓదార్పుతో పని లేదు, నేర్పు కలిగిన నాలాంటోడికి ప్రజల తీర్పుతో పని లేదు. చెయ్యాల్సింది చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాను. రే ఓటేయడం అటేపురా. ఓటేయడానికి రాలేదా? ఈ సీసా మీ ముఖాన్ని కొట్టడానికి వచ్చాను. ముందని చెప్పి పానకం ఇస్తారా? ఇదేమన్నా శ్రీరామనవం అనుకుంటున్నారా? సత్యం ఏటైందో చూడరా. అన్నా తీయగా ఉందన్నా. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ స్టార్ట్ అవబోతుంది. మరో 2 గంటల్లో ఎవరు గెలిచారో మీ అందరికీ వెల్లడిస్తాం. ఈసారి ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 3025. అయితే ఈసారి నాగభూషణం గారు సుబ్బారావు గారిపై కేవలం 4 ఓటులు సాధించి భారీ మెజారిటీతో ఓడిపోయారు. ఏటనియా ఇది? వీళ్ళు ఏదో చేశారనియా. 4 ఓట్లు పడటం ఏంటనియా? మనోళ్ళే 25 మంది ఉన్నారు కదా. ఇప్పుడు తెలిసిందా నాగభూషణం ఎవరిది గుడ్డి నమ్మకమో? సరదాగా ఎంట గెలిచినోడే రచ్చ గెలుస్తాడు. నీ వెనకాలే ఉన్న నీ మనుషులే నీ కోటేయలేదు. సరదాగా ఎన్ని పోట్లు పొడిచేటోడికి ఎలక్షన్ లో ఓట్లు ఎందుకు పడతాయి? అరే కుర్రాళ్ళు, ఇంకా అటు అయిపోయిందిరా, ఇటువైపు రండ్రా. మత్తిచ్చే పానీయం పానకంలా ఎలా మారిందని ఇందాక నుంచి గింజుకుపోతున్నావుగా. సరదాగా అది మార్చింది ఈ సరదా సిన్నోళ్ళే. రే ఆ వ్యాన్ తీసుకురండ్రా సరదాగా. ఇదిగా 5 ఏళ్ళకి సరిపడే సరుకు, నువ్వు నీ మనుషులు కూర్చొని సరదాగా తాగండి. మన అన్నయ్యనే మోసం చేస్తారా? ఎప్పుడు మీ అన్నయ్యనా? మీ అన్నయ్యని కూడా సరదాగా మోసం చేయాలి కదా, అప్పుడే కదా మోసం అంటే ఎలా ఉంటుందో మీ అన్నయ్యకి తెలిసేది. ఇంకా ఈడితో మాట్లాడటం కదా, మీరు పదండి, ఊరంతా ఊరేగింపు ప్లాన్ చేసాం. ఇంకొక్కటి బాకీ ఉండిపోయిందిరా మధు. నువ్వు కానీ గెలిచావు అనుకో, నా మేసం తీసుకుంటాను. మంగళోడిని పురమాయించుకైతే నువ్వు గీయరా మేసం సరదాగా. కుర్చీ ఎక్కేవాడు కాదు, చరిత్రకెక్కేవాడే నాయకుడు అవుతాడు. గుర్తు పెట్టుకో సరదాగా.
అందరి అభిమానం నన్ను గెలిపించడమే కాదు గర్వపడేలా కూడా చేసింది సరదాగా. మీరేసిన ఓటుకు పోటీ పడి మరీ పనిచేస్తానని మాటిస్తున్నాను సరదాగా. సర్పంచ్గా అధికారంలోనే కాకుండా మీ అందరి మమకారంలోనూ ఉంటాను సరదాగా. రాజకీయంలోకి నీలాంటి మనసుని మహారాజులు వస్తే మాకు ప్రత్యేకించి పండగలు అక్కర్లేదయ్యా. కర్తవ్యాన్ని కిరీటంలో మోసే నువ్వు కీర్తి ప్రతిష్టలతో కలకాలం వర్ధిల్తావు. సరదాని ఊరంతా పంచే నువ్వు సర్పంచ్ సుబ్బారావు కాదయ్యా, సర్దార్ సుబ్బారావు. సర్దార్ సుబ్బారావుకి జై, సర్దార్ సుబ్బారావుకి జై, సర్దార్ సుబ్బారావుకి జై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.